నమస్కారం అమ్మ, పుట్టినరోజు శుభాకాంక్షలు. నమస్కారం అమ్మా. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ 60వ పుట్టినరోజుని జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటివి ఇంకో 100 కొద్ది జరుపుకోవాలని, మీరు ఆరోగ్యంగా ఉండాలని. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ఆంటీ. హ్యాపీ బర్త్డే అమ్మమ్మ. హ్యాపీ బర్త్డే అమ్మమ్మ. హ్యాపీ బర్త్డే అమ్మా. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మ. ఇలాంటి పుట్టినరోజులు మీరు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మహేష్ ఫ్యామిలీ. 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని 61లోకి అడుగు పెడుతున్న మా అక్కగారికి జన్మదిన శుభాకాంక్షలు. అక్క, మీరు ఎలాంటి బర్త్డేలు ఇంకెన్నో జరుపుకోవాలని, హ్యాపీగా ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. హ్యాపీ బర్త్డే అమ్మమ్మ. హ్యాపీ బర్త్డే అమ్మమ్మ. అక్క 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే అక్క. హ్యాపీ బర్త్డే అక్క. హ్యాపీ బర్త్డే దొడ్డ. హ్యాపీ బర్త్డే దొడ్డ. పుట్టినరోజు శుభాకాంక్షలు వదిన. పాప హ్యాపీ బర్త్డే. పాప హ్యాపీ బర్త్డే. అక్క పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యూ పిన్ని. హ్యాపీ బర్త్డే అత్త. హ్యాపీ బర్త్డే అత్త. పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యూ. ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే అమ్మా. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు వదినా. పుట్టినరోజు శుభాకాంక్షలు అక్క. అక్క పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకొక 60 పుట్టినరోజులు ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ. పాప పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇది 60 పుట్టినరోజు చేసుకున్నాం. ఇంకో 100 పుట్టినరోజు కూడా ఇంత హ్యాపీగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. పాప 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు. అక్క హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే పాపద్నా. హ్యాపీ బర్త్డే అత్తయ్య. హ్యాపీ బర్త్డే మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే పిన్ని. పాపమ్మ హ్యాపీ బర్త్డే. వదిన పుట్టినరోజు శుభాకాంక్షలు వదిన. అక్క విష్ యూ హ్యాపీ బర్త్డే. పాపత్త హ్యాపీ బర్త్డే. నమస్తే. మీ చల్లని చూపులతో, మీ తీయని మాటలతో, కల్మషం లేని మనస్సుతో, మీ ఆదరాభిమానాలు మా అందరిపై ఎల్లవేళలా చూపిస్తూ మమ్మల్ని దీవించే మీకు 60వ జన్మదిన శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా. పుట్టినరోజు శుభాకాంక్షలు పిన్ని. ఇప్పుడు హ్యాపీగా ఉండాలా. హ్యాపీ బర్త్డే అత్త. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా అక్కకి జన్మదిన శుభాకాంక్షలు. అక్క, నువ్వు ఎప్పుడు ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ భద్రకాళి తల్లిని వేడుకుంటున్నాను. నువ్వు నీ కుటుంబం అంతా కూడా ఎప్పుడు చల్లగా మంచిగా ఉండాలని కోరుకుంటూ మీ తమ్ముడు వాసు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అక్క. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే పెద్దమ్మ. హ్యాపీ బర్త్డే అమ్మమ్మ. హ్యాపీ బర్త్డే అమ్మమ్మ. హాయ్ మేడం, హౌ ఆర్ యూ? మీరు చాలా బాగున్నారని అనుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు ఇలాంటి పుట్టినరోజు చాలా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అలానే మీ ఫ్యామిలీని లీడ్ చేస్తూ మీరు ఇంకా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా, 60 నుంచి 61లోకి అడుగు పెడుతున్న మీకు జన్మదిన శుభాకాంక్షలు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అమ్మ. నమస్తే అమ్మ. 60 నుంచి 61లోకి అడుగుపెట్టుకున్న సుఖాంతంగా ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అమ్మ. మీ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ. హ్యాపీ బర్త్డే, జన్మదిన శుభాకాంక్షలు. 60 నుండి 61లోనికి అడుగు పెడుతున్నందుకు జన్మదిన శుభాకాంక్షలు. నమస్కారం అమ్మ.
60 నుంచి 61లోకి అడుగు పెడుతున్నందుకు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలానే ఎలాంటి పుట్టినరోజు వేడుకలు మరి ఇంకెన్నో జరుపుకోవాలని మీ ఆశీర్వాదం ఎల్లవెల్లా మాపై ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జన్మదిన శుభాకాంక్షలు అమ్మ. మీలాగే ఎప్పుడు హ్యాపీగా ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మీ దేవుని మా అందరికీ కావాలి. హ్యాపీ బర్త్డే నానమ్మ. హ్యాపీ బర్త్డే అత్తయ్య. హ్యాపీ బర్త్డే అత్త. హ్యాపీ బర్త్డే వదిన. విష్ యూ హ్యాపీ బర్త్డే అక్క. హాయ్ అక్క, పుట్టినరోజు శుభాకాంక్షలు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హాయ్ పిన్ని, పుట్టినరోజు శుభాకాంక్షలు. హాయ్ హలో, నేను మీ గబ్బర్ సింగ్ రమేష్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పాపక్క గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా తరఫు నుంచి, మా గబ్బర్ సింగ్ టీం తరఫు నుంచి, ప్రత్యేకంగా మీ బ్రదర్ శ్రీనివాస్ గారి తరఫు నుంచి, అలాగే మా లక్ష్మణన్న గారి తరఫు నుంచి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ పాపక్క గారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. జై. నా ప్రియమిత్రుడు ఎల్ఏటి వరప్రసాద్ గారి మాతృమూర్తి వరలక్ష్మి గారికి 60వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ కుటుంబ శ్రేయోభిలాషి ఎస్వికే పరశురామ్, రవీంద్ర ఇండియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, సుందరయ్య కాలనీ, జన విజ్ఞాన వేదిక విశాఖ జిల్లా కార్యదర్శిని. అమ్మ, మీరు ఇంతవరకు ఆరోగ్యంతో మా కళ్ళ ముందు మీ చిరునవ్వు తోటి మా అందరి ముందు మెలుగుతున్నారు. ఇదే చిరునవ్వుతోటి జీవితాంతం ఇలాగే ఆయురారోగ్యాలతోటి ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ముగ్గురు కొడుకుల ముద్దుల తల్లివి. నీ కొడుకుల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేసావు. సమాజ సేవ కోసం మీ కొడుకుల్ని తనకు అవకాశం ఉన్న మేరకు చెయ్యాలని, మీ ప్రోత్సాహం మీ కోడళ్ళు, కొడుకులు, మనవరాలు, మనవలకి కూడా ఇవ్వాలని, మీలాంటి పెద్దలు మా ముందు ఎక్కువ కాలం నడయాడుతుంటే చూసి ఆనందిద్దామని చెప్పేసి కోరుతూ మరొకసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇట్లు మీ శ్రేయోభిలాషి ఎస్వికే పరశురామ్, సుందరయ్య కాలనీ. థ్యాంక్ యూ అమ్మా. మాతృదేవోభవ. జీవిత ప్రయాణంలో 60 సంవత్సరాలకు చేరినటువంటి త్యాగమూర్తి, సహనశీలి, మాతృమూర్తి అయిన మీకు మా తరపున, మా పాఠశాల తరపున, మా హృదయపు అంచులలో నుంచి మీ పాద పద్మములకు ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరి విజయం వెనుక ఒక తల్లి ఉన్నట్టు, శివాజీ మహారాజుని విజయం వెనుక ఒక జీజాబాయి ఉన్నట్టు, అలానే మహాత్మా గాంధీ విజయం వెనుక పుత్లిబాయి ఉన్నట్టు, మా వరప్రసాదుని విజయం వెనుక తల్లిగారైన మీ పాత్ర అమోఘం, అనిర్వచనీయం, అచంచనీయం. ఇలానే మీరు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వాసుదేవరావు, డైరెక్టర్ లక్కీ అమర్ స్కూల్. హాయ్ నానమ్మ, హ్యాపీ 68th బర్త్డే. నువ్వు ఇలాంటి బర్త్డే చాలా జరుపుకోవాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ నానమ్మ, హ్యాపీ 68th బర్త్డే యానివర్సరీ. సో ఇలాంటి బర్త్డేస్ నువ్వు ఎన్నో జరుపుకోవాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అత్తయ్య. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. హాయ్ అమ్మా, ఫీలింగ్ వెరీ హ్యాపీ బికాస్ completing 60 magical years. Wow, చాలా ఇట్స్ రియల్లీ ఆసమ్. సో నువ్వు ఇప్పుడు కూడా ఇలానే హ్యాపీగా 100 years కూడా నవ్వుతూనే నువ్వు లైఫ్ని లీడ్ చేస్తూ మాలాంటి ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉంటూ, అండ్ నాకు తెలిసి ఎంతోమంది తల్లులకు కూడా నువ్వు చాలా ఇన్స్పిరేషన్ అమ్మా. ఎందుకంటే ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా
ఎన్ని హడ్డిల్స్ వచ్చినా కూడా ఎట్లా వాటిని ఫేస్ చేయాలి, ఒక మేల్కి సపోర్ట్గా ఎలా ఉండాలి, ఒక కిడ్స్కి ఇన్స్పిరేషన్గా ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నేను నీ నుంచే నేర్చుకున్నానమ్మా. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక జన్మే ఉంటుంది. నాకు నీ వల్ల 2 జన్మలు వచ్చాయమ్మా. ఒకటి నీ కొడుకుగా, రెండోది నీలో ఉన్న ఆ టీచింగ్ ఎబిలిటీస్ అనేవి నాకు కూడా ఇచ్చి ఒక టీచర్ని తయారు చేసావు. అది నా 2వ జన్మ. సో నువ్వు ఇలానే ఇప్పుడు హ్యాపీగా ఉండాలమ్మా. అండ్ ఇంకో విషయం, ఈ రోజుల్లో తల్లులకి పెద్ద ఓపిక ఉండట్లేదు ఈ జనరేషన్లో ఉన్న అమ్మలకి. సో నువ్వు ఇంకా ఎంతోమంది పేషెన్స్గా ఉండే తల్లులు నువ్వు తయారు చేయాలమ్మా. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సో నువ్వు ఆ రెస్పాన్సిబిలిటీ కోసమైనా సరే ఖచ్చితంగా నువ్వు 100 years కూడా నిండు 100 ఏళ్ళు నువ్వు బ్రతకాలి, మంచి ఆరోగ్యంతో ఉండాలి. అండ్ ఇంకోటమ్మా, ఈరోజు నువ్వు నాకు ప్రామిస్ చేయాలి, జన్మ జన్మలకి నువ్వే నా తల్లిగా రావాలి. థ్యాంక్ యూ అమ్మా. లవ్ యూ. మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ, ఎనలేని జాలి గుణమే.